యోగా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు లక్ష్మీ నరసింహరాజ్. ఈరోజు సూర్య నమస్కారాస్ ఎలా చేయాలో మాతో పాటు మీరు కూడా చేస్తూ, అదేవిధంగా ఎలా చేయాలో చెప్తూ, జాగ్రత్తలు కూడా చెప్తున్నాం. ఇప్పుడు లఘుశంఖ ప్రక్షాళన చేసుకున్న తర్వాత వెయిట్ రిడ్యూస్ అవ్వడానికి మనం చెప్పుకోవే ఆసనాలలో సూర్య నమస్కారాస్ మీరు అందరు ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్య నమస్కారాలు చాలా అంటే చక్కగా అందరూ చేస్తున్నారు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మనం కొన్ని ఇలా సూక్ష్మవ్యాయామం చేసుకున్న తర్వాత చక్కగా బాడీ వార్మప్ అయిన తర్వాత చాలామంది బాడీ వార్మప్ కింద ఈ సూర్య నమస్కారం కూడా చేస్తుంటారు. కానీ సూర్య నమస్కారాలు ఎవ్రీ ఈచ్ పార్ట్ మొత్తం కూడా మనకి ఎక్కడైతే ఎక్సెస్ ఫ్యాట్, ఎక్కడైతే ఎక్సెస్ వాటర్ ఉంటుందో తగ్గించుకోవడానికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడుతుంది. శరీరాకృతిని పెంచడానికి మనకి సూర్య నమస్కారాలు ఉపయోగపడతాయి. మీకు సింపుల్ సూర్య నమస్కారాలు 12 స్టెప్స్ చేద్దామండి. సూర్య నమస్కారాలు అంటే వెరైటీ ఆఫ్ సూర్య నమస్కారాలు చేస్తున్నారు ఇవాళ రేపు చాలామంది. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు చేసుకునే విధంగా, అంటే ప్రతి ఒక్కరు అడ్వాన్స్ ఆసనాస్ చేయలేరు కదా, ప్రతి ఒక్కరికి స్ట్రెచ్చింగ్స్ అవ్వడానికి ఉండదు కదా. అలా కాకుండా ఏంటంటే 12 స్టెప్స్ ఉన్నాయి. ఆ 12 స్టెప్స్ చక్కగా ప్రతి ఒక్కరు చేసుకోవడానికి, అదేవిధంగా బోన్ స్ట్రెంథనింగ్ పెరగడానికి, యువకులకి వీళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది. ఆ 12 స్టెప్స్ ప్రతి ఏదైతే డిజైన్ చేశారో ఆ 12 స్టెప్స్ని ఆశ్రయిద్దాం. వేరే స్ట్రెచ్చింగ్స్ అంటే చేయలేరు. ముందు సింపుల్గా చేసిన 12 సూర్య నమస్కారాలు మనం ఈరోజు చేయబోతున్నాం. చూడండి, లెగ్స్ క్లోజ్ చేసి దీనిలో ఉచ్చారణ కూడా చేసుకోవచ్చు. ఉచ్చారణ లేదు అనుకుంటే కౌంట్ చేసుకొని చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కార ముద్ర ఇలా చేతులు జోడించాలి. శ్వాస తీసుకుంటూ ఓం మిత్రాయ నమః ఇలా ఉచ్చారణ చేసిన తర్వాత ఈ చేతిని ఇలాగే జోడించి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ 2 చేతులు ఇలా పైకి తీసుకెళ్తూ అదేవిధంగా శ్వాస వదులుతూ 2 చేతులు ఇలా ముందుకు తీసుకొస్తూ 2 అరచేతులు ఇలా నేలకు తాకించడానికి ప్రయత్నం చేయాలి. లేదా ఫోరెడ్ని తీసుకొచ్చి నెమ్మదిగా ఇలా 2 చేతులు వెనక్కి పోనిచ్చేసి తీసుకొచ్చి ఇలా ఫోరెడ్ తగ్గడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు 2 చేతులు చక్కగా కాలుకి ఇరువైపులా ఇలా ఉండాలి. ముందుకి ఇలా చూడండి. అదేవిధంగా ఇది స్ట్రైట్ చేసి 2 సమాంతరంగా తులాసనలో తీసుకెళ్ళండి. ఆ తర్వాత మోకాళ్ళని ఇలా బెండ్ చేస్తూ నెమ్మదిగా అష్టాంగా చేయండి. తర్వాత శ్వాస తీసుకుంటూ సర్ప, చేతులు అలాగే అక్కడే ఉండాలి. కాళ్ళని 2 కూడా నేల తాకించి నడువుని ఇలా స్పైన్ బెండ్ చేస్తూ హెడ్ తీసుకుని నాభిని చూస్తూ ఉండాలి. ఆ తర్వాత రైట్ లెగ్ని యథాస్థానానికి ముందు 2 అరచేతులు మోకాలు ముందుకు ఉండాలి, స్ట్రైట్గా చూడాలి. రెండు అరచేతులు ఇలా తాకించాలి. హెడ్ డౌన్ చేస్తూ నెమ్మదిగా ఎంత వస్తే అంత ఇలా ఫోరెడ్ టచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ ప్రణమాసన్. ఈ విధంగా చాలా సింపుల్గా బాడీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. అదేవిధంగా లెగ్ వెనక్కి తీసుకెళ్ళినప్పుడు హిప్ స్ట్రెచ్ అవుతుంది, థై స్ట్రెచ్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా హ్యాండ్స్ మనకి ఈ షోల్డర్ స్ట్రెంథనింగ్ కానివ్వండి, బ్రిస్ట్ స్ట్రెంథనింగ్ కానివ్వండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఉచ్చారణ చేస్తున్నప్పుడు లోన్ ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా బయటకు పోతుంది. అదేవిధంగా శ్వాస తీసుకుని వదలాలి. ప్రతి ఒక్క పోస్టర్లో చక్కగా ఆసనాన్ని అంటే కరెక్ట్ పోస్టర్ ప్రజెంట్ చేసి అక్కడే హోల్డింగ్లో కనీసం ఒక 30 సెకండ్స్ నుంచి ఒక 1 మినిట్ లేదా అలా హోల్డింగ్ చేసుకుంటూ చక్కగా ఆసనాన్ని అనుభవిస్తూ స్థిరంగా సుఖంగా ఉంటే మనకి చక్కటి పోస్టర్ వస్తుంది. అదేవిధంగా ఆసనం ఆచరించినప్పుడు మనకి తృప్తి కూడా ఉంటుంది. ఈ ఆసనం ద్వారా ఇది మనం తగ్గించుకోగలుగుతామని మనకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 2వ ఉచ్చారణ చేస్తున్నాం, 2వ మంత్రం తీసుకుంటున్నాం. చూడండి, శ్వాస నార్మల్ చేయాలి. ఇప్పుడు ఒక సూర్య నమస్కారం చేసి చిన్న విశ్రామం తీసుకున్నాం. తర్వాత మళ్ళీ డీప్ బ్రీత్. ఓం రవయే నమః.
ఈ విధంగా చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి వెళ్తూ శ్వాస వదులుతూ కిందకు వచ్చుతూ చక్కటి పోస్ట్ వచ్చేదాకా మన బాడీ మొత్తాన్ని కూడా స్ట్రెచ్ చేస్తూ ఈ సూర్య నమస్కారాన్ని కనుక చేసుకున్నట్లయితే బాడీలో ఎక్కడైతే మనకి ఎక్సెస్ ఫ్యాట్ ఎక్సెస్ వాటర్ ఉందో అది తొలగించడానికి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇలా ఫాస్ట్గా కూడా చేయొచ్చు, స్లోగా చేయొచ్చు. కానీ చేసిన తర్వాత మళ్ళీ విశ్రాంతి స్థితికి వచ్చిన తర్వాత శరీరాన్ని తేలిక చేసిన తర్వాత మరి ఒకసారి మనం ఆసనంలోకి వెళ్ళినట్టయితే చక్కగా మనకి బాడీ సహకరిస్తుంది. ఫాస్ట్గా చేసేది బాగా లావు ఉన్నవాళ్ళు, వెయిట్ రెడ్యూస్ తొందరగా అవ్వాలనుకున్న వాళ్ళు, అదేవిధంగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నవాళ్ళు, వయసులో ఉన్నవాళ్ళు చేయొచ్చు. అదే వయసు పైబడిన వాళ్ళు చక్కగా బెండింగ్ అవుతుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హై బీపీ కానివ్వండి, బ్యాక్ పెయిన్ కానివ్వండి, అలాగే బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, షోల్డర్స్ ప్రాబ్లం కానివ్వండి, నీ పెయిన్స్ కానివ్వండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉన్నవాళ్ళు చాలా చక్కగా ఒక ఉచ్చారణ అయిపోయిన తర్వాత మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మళ్ళీ ప్రాణశక్తిని మనం పెంచుకొని చక్కగా మళ్ళీ ఆసనాన్ని ఆచరించినట్లయితే తొందరగా, అంటే మనకి బాడీలో ఉన్నటువంటి ఏదైతే మనకి ఆర్గన్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా మళ్ళీ మనం చేసినప్పుడు కొంచెం హీట్ ఫామ్ అవుతుంది. అదేవిధంగా స్ట్రెస్, అంటే మనకి స్ట్రెస్ ఎక్కువ పడుతుంది కాబట్టి దాన్ని మొత్తం ఫీల్ అవుతూ మనం మళ్ళీ శరీరాన్ని మొత్తం కూడా హ్యాపీగా చేసి మళ్ళీ ఆసనంలోకి వెళ్ళినట్టయితే చక్కగా ఉంటుందన్నమాట. మై ఇండియన్ కలర్స్ యోగా కార్యక్రమంలో మరొక చిన్న విరామం. మై ఇండియన్స్ యోగా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు థర్డ్ నమస్కారం చేస్తున్నాం చూడండి. విశ్రాంతి స్థితి అయిపోయింది, అంటే శ్వాసను తీసుకున్నాం. ఓం సూర్యాయ నమః. విశ్రాంతి స్థితి. ఆసనానికి ఆసనం మధ్య విశ్రాంతి తీసుకుంటూ శరీరాన్ని చక్కగా విశ్రాంతి స్థితి తీసుకొని వచ్చి మరలా మనం ఆసన స్థితిలోకి వెళ్ళినట్లయితే బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ రిలాక్స్ అవటమే కాక మనకు కూడా చేయాలనే ఒక సంకల్పం, విశ్రాంతి స్థితి దొరికిన తర్వాత మనం చేస్తే ఇంకా కొన్ని ఆసనాలు చేయగలుగుతాం. ఇప్పుడు 3 చేసాము. ఇప్పుడు 4th వేరియేషన్, 4th సూర్య నమస్కారం స్టార్ట్ చేస్తున్నాం చూడండి నెమ్మదిగా. దీనిలో మీకు ఫాస్ట్ కూడా చేయలేమా అని కాదండి, చేయొచ్చు. ఫాస్ట్ వేరియేషన్స్ కూడా ఒక 6 చేద్దామండి, స్లోగా ఒక 6 చేద్దామండి. ఇప్పుడు ఏం చేసాము, 3rd వేరియేషన్ అయిపోయింది, 4th చేస్తున్నాం చూడండి. ఓం భానవే నమః. ఈ విధంగా బాడీని ఎంత స్ట్రెచ్ వస్తుందో అంత స్ట్రెచ్ చేస్తూ చక్కగా
పోస్టర్ని మొత్తాన్ని కూడా మనం చేసినట్లయితే హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా ట్యూమర్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించి చేయాలి. ట్యూమర్స్ బాగా ఎక్కువగా ఉంటే చేయకూడదు. బ్యాక్ పెయిన్లో L3, L4, L5 ప్రాబ్లమ్స్ ఉంటే చేయకండి. అదేవిధంగా స్పాండిలైటిస్ హెవీగా ఉన్నవాళ్ళు చేయకండి. బ్రిస్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, షోల్డర్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు చేయకండి. బాగా సివియర్గా నీ పెయిన్స్ ఉంటే చేయకండి. కానీ హెల్దీగా ఉన్నవాళ్ళు ఎవ్రీడే క్రమం తప్పకుండా రెగ్యులర్గా సూర్య నమస్కారాలు చేస్తే చక్కటి శరీరాకృతిని పెంపొందించడానికి మనకి సూర్య నమస్కారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఖగాయ నమః 5th వేరియేషన్ చేస్తున్నాం, చూడండి. ఖగాయ నమః. రేజ్ యువర్ హ్యాండ్స్, చూడండి, స్ట్రెచ్ చేయాలి బాగా. తర్వాత నెమ్మదిగా 2 చేతుల్ని ఇలా 2 పాదాల పక్కన ఇలా ఉంచి హెడ్ ఎంత వస్తే అంత ఇలా డౌన్ చేయడానికి ప్రయత్నం చేయాలి. డౌన్ చేసి ఈ యొక్క నుదుటి భాగాన్ని మోకాలు తాగాలి. తర్వాత 2 అరచేతుల్ని అరికాల పక్కన ఇలా ఉంచి ముందుకు చూడాలి. సీనుల సాగుదీస్తూ 2 సమాంతరంగా ఉండేటట్టుగా బ్యాలెన్సింగ్ చేయాలి బాడీని. తర్వాత మోకాళ్ళు ప్రెస్ చేస్తూ కిందకి ఈ టోస్ పైన మోకాళ్ళ పైన ఇలా ఉంచి నడుము కొంచెం పైకి లేపి ఇలా ఉండాలి. సర్పాలు మొత్తం పైకి ఇలా స్ట్రెచ్ చేస్తూ నీళ్ళు కొంచెం పైకి లాగుతూ టోస్ పైన సాగదీయండి ఇలా. తర్వాత 2 చేతులు అక్కడే ఉన్నాయి చూడండి, గమనించాలి. 2 అరకాలు నేలకు తాకించి హెడ్ ఎంత వస్తాంత ఇలా లోనికి ఇలా తీసుకెళ్తూ నాభిని చూడొచ్చు, లేదా ఫోరెడ్ టచ్ చేయడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు ఇలా. తర్వాత చేతులు అలాగే ఉండాలి, కాలు ముందు తీసుకుని నెమ్మదిగా స్ట్రైట్గా చూడండి. ఇలా కూడా మోకాళ్ళ నొప్పులు లేదా విశ్రాంతి రెస్ట్ పోస్ట్లో కూడా పెట్టవచ్చు ఇలా. లేదా ఎక్కువగా స్ట్రెచ్ కావాలంటే ఇలా ఉంచు స్ట్రైట్గా. కాళ్ళని ఇలా తీసుకొచ్చి మరొకసారి చేతులు 2 పాదాల పక్కన సమాంతరంగా ఇలాగే ఉండాలి. 2 పాదాలు 2 అరచేతుల పక్కన 2 పాదాలు సమాంతరంగా ఇలా ఆనించేసేయాలి. శ్వాసని నెమ్మదిగా వదులుతూ తీసుకునే ఈ కంపల్సరీగా వెనక్కి వెళ్తున్నప్పుడు శ్వాసని, ముందుకు వెళ్తున్నప్పుడు శ్వాసను వదిలేస్తూ ఉండాలి. అదేవిధంగా శరీరం మొత్తం కూడా మనకి చక్కటి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సూర్య నమస్కారాల వలన. ఈ విధంగా సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఉచ్చారణ బీజాక్షరాలు కూడా ఉంటాయి. ఆ బీజాక్షరాలని మనం కొంతమంది పలకగలుగుతారు, కొంతమంది పలకలేరు. కాబట్టి మనం మిత్రాయ నమః, రవియే నమః, భానువే నమః, ఖగాయ నమః, పూష్ణే నమః ఇలా చెప్పుకుంటుంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు 6వ మంత్రం చేయబోతున్నాం. మనకి ఓం పూష్ణే నమః. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిత్రాయ, రవయే, సూర్యాయ, భానవే, ఖగాయ, పూష్ణే 6వ మంత్రం చేయబోతున్నాం మనం. ఈ ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి విశ్రాంతి స్థితి దొరకడానికి ఈ ఉచ్చారణ చేసుకుంటాం. అదేవిధంగా లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రిలీజ్ చేయడానికి ఉచ్చారణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 6వ మంత్రం పూష్ణే నమః. శ్వాస తీసుకుంటూ 2 చేతులుగా జోడించి వెనక్కి తీసుకెళ్ళాలి. రెండు చేతులు ఇలా వెనక్కి జోడించి ఇలా పెడితే ఇంకా మీకు ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది.
సింపుల్గా ప్రతి ఒక్కరు చక్కగా స్ట్రెచ్ చేస్తూ బాడీని చాలా నిదానంగా నెమ్మదిగా ఇలా చేసుకున్నట్లయితే మీకు చక్కటి ఫలితాలు పొందడానికి సూర్య నమస్కారాలు చాలా ఉపయోగపడతాయి. నెమ్మదిగా ఆరుబాటం లేకుండా ఆతృత లేకుండా చక్కగా శ్వాస మీద ధ్యాస ఉంచి నెమ్మదిగా ఇలా చేసినట్లయితే చక్కటి ఫలితాలు పొందుతారు మీరు. డౌన్ చూడండి, అరచేతులు కూడా నేలకు తాకాలి, మోకాలు నిటారుగా ఉండాలి. ఈ చేతిని ఇలా పెట్టేసి హెడ్ డౌన్ చేసి ఎంత వస్తే అంత మనం ఫోర్ హెడ్ డౌన్ చేయాలి. ఇప్పుడు స్లోగా మనకు కొంచెం ఫాస్ట్ మూమెంట్ చేయాలి అంటే ఇలా స్లోగా చేస్తే మాకు బోర్ కొడుతుంది, మాకు ఫాస్ట్గా కావాలి, లేదా మాకు ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ మూమెంట్ కూడా చేసుకోవచ్చు. అలా 30 అని 40 అని 50 అని చాలా రకాలుగా చేస్తుంటారు. అలా ఫాస్ట్ మూమెంట్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా బోన్ అరిగేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. అయినా కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కావాలి అనుకున్న వాళ్ళు, క్యాలరీస్ బాగా బర్న్ అవ్వాలనుకున్న వాళ్ళు చేయొచ్చు. ఇప్పుడు మనం ఫాస్ట్ మూమెంట్స్ కూడా చేసి చూద్దామండి. సింపుల్ దాంట్లోనే ఫాస్ట్గా. నమస్కారం. ఓం హిరణ్య గర్భాయ నమః. అర్ధచక్ర, పాదహస్త, అశ్వ, తుల, అష్టాంగ, సర్ప, పర్వత, అశ్వ, పాదహస్త, అర్ధచక్ర, ప్రణవాసనం. ఈ విధంగా కంటిన్యూషన్గా స్టెప్ బై స్టెప్ చేసుకున్నట్లయితే తొందరగా రెడ్యూస్ అవ్వడానికి, అంటే క్యాలరీస్ తొందరగా బర్న్ అవుతాయి. ఆ విధంగా ఫాస్ట్ మూమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఓం మరిచయే నమః. అర్ధచక్ర, పాదహస్త, అశ్వ, తుల, అష్టాంగ, సర్ప, పర్వత, అశ్వ, పాదహస్త, అర్ధచక్ర, ప్రణవాసనం. ఓం ఆదిత్యాయ నమః. ఓం సవిత్రే నమః. ఓం ఆకాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఈ విధంగా ఇలా క్రమం తప్పకుండా రెగ్యులర్గా ఆసనాస్ కనుక ఆచరించినట్లయితే మీరు చక్కటి శరీరాకృతిని పొందటమే కాక సూర్య నమస్కారాలు వెయిట్ రిడ్యూస్ అవుతారు. అదేవిధంగా ఎక్సెస్ ఫ్యాట్, ఎక్సెస్ వాటర్ ఎక్కడైతే మన శరీరంలో ఎక్కువగా ఉందో ఈ సూర్య నమస్కారాల ద్వారాగా మనం తగ్గించుకోవచ్చు. ఈ సూర్య నమస్కారం చేసిన తర్వాత విశ్రాంతి స్థితి శవాసన చూడండి. నెమ్మదిగా కాళ్ళను రెండు కూడా శ్వాస వదులుతూ రెండు చేతులు ఇలా పెట్టేసేయాలి.
నెమ్మదిగా కాళ్ళు దగ్గర తీసుకొస్తూ రైట్ హ్యాండ్ వెనక్కి రేస్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేస్తూ రైట్కి తిరుగుతూ నెమ్మదిగా ఇలా స్ట్రెచ్ చేస్తూ శ్వాస లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని నెమ్మదిగా ఇలా ముందుకు వచ్చేస్తూ చక్కగా విశ్రాంతి స్థితిలో సిద్ధాసన సుఖాసనలో కూర్చొని ఒకసారి అబ్జర్వేషన్ బాడీ మొత్తాన్ని కూడా చేస్తూ ఉండాలి. నెమ్మదిగా రెండు చేతులు ఘర్షణ చేస్తూ నుదుటి పైన చెంపల పైన చీక్స్ అండ్ నెక్ స్లోలీ ఫింగర్ టిప్స్ రబ్ చేస్తూ రిలాక్స్. ఈ విధంగా క్రమం తప్పకుండా సూర్య నమస్కారాన్ని సూక్ష్మయామాన్ని మనం చెప్పినటువంటి మేధాశక్తి, స్మరణ శక్తి, బుద్ధిశక్తి, అదేవిధంగా లఘుశంఖ ప్రక్షాళన రెగ్యులర్ క్రమం తప్పకుండా చేస్తే మన చక్కటి ఆరోగ్యాన్ని పొందడమే కాక మనలో ఉన్నటువంటి శారీరకమైన ఇబ్బందులున్నా మానసిక ఇబ్బందులున్నా కానివ్వండి ఈ యోగా ద్వారా మనం అన్నీ చక్కగా మనం మెడిసిన్ని అవాయిడ్ చేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చక్కగా మనం ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలా కొంచెం శ్రమించిన తర్వాత నెమ్మదిగా ఇలా కూర్చొని చక్కగా పద్మాసనంలో కానివ్వండి లేదంటే వజ్రాసనంలో కానివ్వండి కూర్చొని వజ్రాసన స్థితిలో కూర్చొని ఒక 5 or 10 minutes కనుక మనం ప్రాణాయామం చేసినట్లయితే మనకి ఆర్గన్స్ మొత్తం కూడా హాయిగా విశ్రాంతి స్థితి ఉండడమే కాక మనకి మనసు ప్రశాంతత జరుగుతుంది. ఇప్పుడు సూర్యవేద చంద్రవేద ప్రాణాయామం చేద్దామండి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి లేదా నాడి శోధన ప్రాణాయామం అంటారు చూడండి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని క్లోజ్ చేసి రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్, left in, right out, right in, left out, left in, ఈ విధంగా లెఫ్ట్ తీసుకునేటప్పుడు లంగ్స్ మొత్తం కూడా ఫీల్ చేసి చక్కగా స్టమక్ని కూడా ఫీల్ చేసి క్లోజ్ చేసి 5 seconds హోల్డింగ్లో ఉన్న తర్వాత రైట్ నాస్ట్రిల్ నుంచి రైట్ అవుట్ చేసి మళ్ళీ రైట్ నుంచి తీసుకొని హోల్డింగ్ చేసి లెఫ్ట్ అవుట్ చేసినట్లయితే చక్కగా మనలో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అంటే మనకి కాన్సన్ట్రేషన్ కుదరడమే కాక లంగ్స్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, డైజెస్ట్ సిస్టమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, వెయిట్ రెడ్యూస్ అవ్వాలన్నా కానివ్వండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం కూడా మనకి చక్కటి స్ట్రెస్ ఫీలింగ్ తొలగించడమే కాక మనలో ఉన్నటువంటి ఆర్గన్స్ మొత్తాన్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి ఈ నాడి శోధన ప్రాణాయామ, కపాలభట్టి ప్రాణాయామ, అదేవిధంగా అనులోమ విలోమ ప్రాణాయామ, ఇటువంటి ప్రాణాయామాస్ అన్ని మొత్తానికి కూడా మనకి లోన ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్ని యాక్టివేట్ చేయడానికి ఈ ప్రాణాయామం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అందుకని మనం శారీరకంగా వ్యాయామం చేసిన తర్వాత కొంత విశ్రాంతి సమయం తీసుకొని అంటే ప్రత్యేకంగా ప్రాణాయామానికి కేటాయించాల్సిన 45 minutes కంపల్సరీగా మనం కేటాయించినట్లయితే శరీరాన్ని చక్కగా మనం మన రీతిలోకి మన శరీరంలో ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి ప్రాణాయామం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చేస్తున్న శారీరక వ్యాయామాన్ని మనం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా లఘుశంఖ ప్రక్షాళన కనుక చేసినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి ఆర్గన్స్ మొత్తం యాక్టివే కాకుండా మన బాడీలో ఉన్నటువంటి ఎక్సెస్ ఫ్యాట్ని, ఎక్సెస్ వాటర్ని తీసేయడమే కాక ఫస్ట్ ఎవ్రీడే మనం చేయటం వల్ల ఎవ్రీడే ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండగలుగుతాము. అదేవిధంగా రెగ్యులర్ కంటిన్యూస్గా 365 days మనకి మన శరీరంలో మన కార్యక్రమంలో ఒక భాగంగా 1 గంట యోగా సాధన కనుక చేసినట్లయితే ప్రతిరోజు మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం 365 days. ఈ విధంగా క్రమం తప్పకుండా ఆసనాన్ని, ప్రాణాయామాన్ని ఆచరించండి. ఇది ఇవాల్టి
మై ఇండియన్ కలర్స్ యోగా కార్యక్రమం. ఈ విధంగా అనులోమ విలోమ ప్రాణాయామ నాడి శోధన ప్రాణాయామ చేసేటప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే, మనం వజ్రాసన స్థితిలో కూర్చొని మనం చక్కగా శ్వాస తీసుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా శ్వాస మీద ఉంచండి. హోల్డింగ్లో 5 సెకండ్స్ హోల్డింగ్ ఉంచి రైట్ అవుట్ చేసేటప్పుడు హోల్డింగ్లో మనకి ఉన్నటువంటి ఇష్టమైన ఆరాధ్య దైవాన్ని ఓం నమః శివాయ కానివ్వండి, జై శ్రీమన్నారాయణ కానివ్వండి, లేదా ఏదో ఒక ఉచ్చారణ కనుక 5 సెకండ్స్ హోల్డింగ్లో చూడండి. లెఫ్ట్ తీసుకునేటప్పుడు మొత్తం డయాఫ్రామ్ కానివ్వండి, స్టమక్ కానివ్వండి ఫీల్ చేసాం. హోల్డింగ్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్. ఈ విధంగా లెఫ్ట్ ఇన్ తీసుకున్నప్పుడు హోల్డింగ్లో 5 సెకండ్స్ కనుక హోల్డింగ్ ఉంచి హోల్డింగ్లో ఓం నమః శివాయ అనే అంటే ఉచ్చారణ కనుక మనసులో చేసుకొని మళ్ళీ రైట్ అవుట్ చేసి మళ్ళీ రైట్ తీసుకొని మళ్ళీ హోల్డింగ్లో 5 టైమ్స్ ఓం నమః శివాయ ఉచ్చారణ చేసుకొని లెఫ్ట్ అవుట్ చేస్తే ఏమవుతుంటే మనలో ఉన్నటువంటి ఏకాగ్రత యాక్టివేట్ ఏం కాకుండా అనాహత చక్ర, విశుద్ధ చక్ర, అదేవిధంగా ఆగ్నేయ చక్ర, సహస్రార చక్ర, ఈ చక్రాస్ 4 కూడా మనకి యాక్టివేషన్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఉచ్చారణ చేసుకోవడం వల్ల మనకి భక్తి పారవస్యంగా ఉండడం, మనం ఏంటంటే ఆ భగవంతుడి నామం తీసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి డిసీజ్ తొలగిపోవడానికి, అదేవిధంగా మనకి ప్రాణశక్తిని పెరగడానికి మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలా క్రమం తప్పకుండా మనం చేసే ప్రాణాయామంలో శ్వాసను జోడించాయి బాగా డీప్గా తీసుకోవాలి, డీప్గా వదలాలి. అది కూడా సౌండ్ చేసి కాదు, ఏకాగ్రతతో మనసు అంటే అనాహత చక్రం పైన కాన్సన్ట్రేషన్ చేయాలి. అనాహత చక్రం పైన కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మనకి చక్కటి ఫలితాలు పొందుతాం అన్నమాట. అదేవిధంగా మనకి లెఫ్ట్ తీసుకుంటున్నప్పుడు కోల్డ్ చంద్రమేధ, రైట్ కుదురుతున్నప్పుడు హీట్, బాగా పెయిన్స్ ఉన్నప్పుడు రైట్ ఇన్ తీసుకుని రైట్ అవుటే చేయండి. బాగా కోల్డ్లో ఉన్నప్పుడు ఏమిటంటే లెఫ్ట్ ఇన్ అంటే రైట్ ఇన్ రైట్ అవుట్, రైట్ ఇన్ రైట్ అవుటే చేసేయాలి. హీట్ ఉన్నప్పుడు లెఫ్ట్ ఇన్ తీసుకొని లెఫ్ట్ అవుట్ చేయాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేయాలి. ఇలా చూడండి. లెఫ్ట్ ఇన్, ఈ విధంగా లెఫ్ట్ ఇన్ డీప్, లెఫ్ట్ అవుట్. ఇలా చేస్తే ఏమవుతుందంటే బాడీ మొత్తం కూడా కోల్డ్ అయిపోతుంది. హీట్ కావాలనుకున్నప్పుడు రైట్ ఇన్ రైట్ అవుట్ చేసుకోవాలి. అలాగే పెయిన్స్ ఉన్నప్పుడు రైట్ ఇన్ రైట్ అవుట్ చేస్తే చాలా చక్కగా మనకి పెయిన్స్ నుంచి రిలీజ్ అవుతాం. హీట్ ఫామ్ అయినప్పుడు లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ చేస్తే హీట్ నుంచి మనం రిలీజ్ అవడానికి మనకంటే బయట అంటే హీట్ నుంచి మనం తప్పుకోవడానికి బటర్ మిల్క్ కానివ్వండి ఇటువంటి యూస్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రాణాయామంలో వచ్చేసి లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్. ఈ సమ్మర్లో బాగా ఎక్కువగా బటర్ మిల్క్ కానివ్వండి, కోకోనట్ వాటర్ కానివ్వండి, అదేవిధంగా తర్బూజ్ కానివ్వండి, ఇటువంటి జ్యూసెస్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే మనకి తొందరగా హీట్ చేయకుండా, బాడీలో హీట్ ఫామ్ అవ్వకుండా చక్కటి కోల్డ్ మనకి కావాలి కాబట్టి, చక్కగా చల్లదనం కావాలి కాబట్టి ఇటువంటి తరచు లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే చాలా ఉత్తమని చెప్పుకోవచ్చు. ఇది మై ఇండియన్ కలర్స్ యోగా కార్యక్రమం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.